ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాలలో 3 నెలల్లో 3 లక్షల మందికి ఇల్లు అందించేందుకు ఏర్పాటు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు కూడా ఇల్లు నిర్మించాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాలను కలిపి సంయుక్తంగా పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఈ స్కీమ్లో అర్హులైన వారికి సొంత స్థలం ఉంటే చాలు గృహ నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,20,000 రూపాయలు, అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ద్వారా 1,50,000 రూపాయలు, అంటే మొత్తం కలిపి ఒక్కో లబ్ధిదారునికి 2,70,000 రూపాయలు మంజూరు చేస్తారు. కొండ ప్రాంతాల్లోని వారికి 10,000 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 50,000 అదనంగా అయితే వస్తాయి. ఇక సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల భూమి ఇవ్వడంతో పాటుగా ఇల్లు కట్టుకోవడానికి 3.5 లక్షల రూపాయలు కూడా ఇచ్చే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 30, 2025. ఇప్పటికే 3.5 లక్షల మంది ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం ఆవాస్ ప్లస్ అనేటువంటి మొబైల్ అప్లికేషన్ని రిలీజ్ చేసింది. గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్లు, ఇంజనీర్లకు లబ్ధిదారులు ఎంపిక చేసేటువంటి బాధ్యతను అప్పగించారు. దరఖాస్తు చేసుకున్న వారి ప్రస్తుత నివాసం, లొకేషన్ వివరాలతో పాటు వారి ఫోటోను ఈ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇల్లు నిర్మించాలని అనుకుంటున్నటువంటి స్థలం ఫోటోలు అప్లోడ్ కూడా చేయాల్సి వస్తుంది. దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తి ఫోటోతో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వారి ఆధార్ నెంబర్ ఆటోమేటిక్గా యాప్లోనే జనరేట్ అవుతుంది. ఈ సమాచారంతో పాటుగా అప్లికేషన్ పెట్టిన వారి వృత్తికి సంబంధించినటువంటి జాబ్ కార్డు కూడా సమర్పించాల్సిన అవసరం అయితే ఉంది. గృహ నిర్మాణం కోసం అప్లై చేసుకున్న వారిలో అత్యంత పేదలకే ఆర్థిక సహాయం మంజూరయ్యేలా యాప్నైతే రూపొందించారు. ఒంటరి మహిళలు, వితంతువులకి మొదటి ప్రాధాన్యం లభించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ యాప్ ద్వారా నమోదు చేసుకున్న వారి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. అక్కడ మరోసారి తనిఖీ చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.